వేల గొంతుకలు లక్ష డప్పులు. ఫిబ్రవరి 7న హైదరాబాద్ వేదికగా ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ తలపెట్టినటువంటి కార్యక్రమం. వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును అమలు చేయాలనేటువంటి డిమాండ్ తోటి మందకృష్ణ మాదిగ తలపెట్టినటువంటి కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో వర్గీకరణ సాధ్యమేనా? మాలలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి ఈ సమయంలో వర్గీకరణకు అడ్డంకులేంటి, ఏ విధంగా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం. మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు గారితో. సార్ నమస్కారం. నమస్కారం సార్, వర్గీకరణతో అన్ని సమస్యలు తీరిపోతాయి అని చెప్పి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అంటున్నారు. అసలు వర్గీకరణ స్టార్ట్ చేస్తేనే ఒక యుద్ధం స్టార్ట్ అవుతుంది, మిగతా కులాలకి మొత్తం అంతా అన్యాయం అని చెప్పి మాలలు మిగతా వాళ్ళు అంటున్నారు. సార్, మీకున్న రాజకీయ అనుభవంతో వర్గీకరణతో దళితుల సమస్యలు తీరతాయా, అసలు కొత్త సమస్యలు పుట్టుకొస్తాయా? సార్, యుద్ధం అవుతుందని మొన్న చెప్పారు కదా, ఏది డబ్బులతో జన సమీకరణ చేసి వివేక్ వెంకటస్వామి మాజీ ఎంపీ, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే, పెద్ద పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టాడు. 99 నుంచి 2004కు ఏ యుద్ధం జరిగిందండి? ఇంప్లిమెంట్ అయిందా లేదా ఈ రాష్ట్రంలో? వర్గీకరణ అమలైనప్పుడు ఏమైంది? ఏం కాలే కదా. స్వాతంత్రం వచ్చిన తర్వాత 99 వరకు 18,000 ఉద్యోగాలు వస్తాయి మాదిగలకు. 72,000 ఏదైతుందో వాళ్ళకు వచ్చినాయి మాలలకు. ఒక 5 సంవత్సరాల్లో 23,000 ఉద్యోగాలు మాదిగలకు వచ్చాయి. 50 సంవత్సరాల్లో 18,000 మాత్రమే. 5 సంవత్సరాల్లో 23,000. వాళ్ళకు 50 సంవత్సరాల్లో 72,000. 72,000 ఎక్కడ, 18,000 ఎక్కడ? తో ఏం యుద్ధం జరిగిందండి? సార్, ఇవాళ ఆయన మీటింగ్ పెట్టాడు, పార్టీ లైన్ ఏందండి? 2018లో ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ గారు చెప్పారు, మేనిఫెస్టోలు పెట్టారు, ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ వచ్చేది ఉంటే ఈ రాష్ట్రంలో ఏబిసిడి కేటగిరీస్ చేస్తాము, అమలు చేస్తామని మహబూబ్ నగర్ గద్వాల్ మీటింగ్లో చెప్పాడు. ఖర్గే గారు ఏఎస్సీకి చెప్పారు గత ఎన్నికల్లో, ప్రతి ఎన్నికల మ్యాచ్లో. అసెంబ్లీలో 2 సార్లు తీర్మానం జరిగింది రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు. అలాగే ఈరోజు సుప్రీంకోర్టు ఒక నిర్ణయం జరిగింది, ఫుల్ బెంచ్, 6గురిలో ఒకరే, చీఫ్ జస్టిస్ కూడా ఉన్నారు దాంట్లో. జరిగినాక ఇంకెక్కడికి పోతారండి? మన ఐక్యరాజ్య సమితికి పోతారా ఈ వివేక్ గిట్ట? పార్టీ లైన్ ఏముంది? పార్టీ లైన్ని ధిక్కరిస్తున్నారు. పోనీ ఈ తీర్పు వచ్చిన తర్వాత, సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు హౌస్లో చెప్పాడు, మొదటిగా అమలు చేసేది మేమే, రాబోయే రోజుల్లో ఏ పోస్టులు వచ్చినా కూడా ఏబిసిడి కార్యనిర్ధారణ అని చెప్పాడు. ఇక ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. అసలు మందకృష్ణ వరంగల్ జిల్లా వర్ధనపేట్, నేను అనుకుంటున్నా ఆ నక్సలిజంలో ఉండే, పోలీసుకు టార్గెట్ అయ్యిండు. ఆల్మోస్ట్ నేను అనుకుంటా షూట్ అండ్ సైట్. ఇప్పుడు పురుషోత్తమరావు గారు పవర్ఫుల్ లీడర్, మంత్రి కూడా ఉండ్రి భాస్కర్ రెడ్డి గారికి చెప్పినట్లు. తో అతను సేవ్ చేశాడు పురుషోత్తమరావు గారు. ఆయన 60 ఏళ్ళు ఎమ్మెల్యే వర్ధనపేట్, 72లో ఎమ్మెల్యే, తర్వాత 89లో వరంగల్కి వెళ్ళి ఎమ్మెల్యే, సుదీర్ఘకాలం సమితి ప్రెసిడెంట్ ఉండే, సర్పంచ్ ఉండే, మంత్రిగా ఉండ్రి. అతని ఇన్ఫ్లుయెన్స్ ఉండే. తో అతను సేవ్ చేసిన తర్వాత ఇతను వెళ్ళిపోయాడు ఆంధ్రాకు. నేను అనుకుంటున్నా ప్రకాశం జిల్లాలో ముహూర్తం పెట్టాడు 1994 జూలై 7th. ఇదుముడి, ప్రకాశం జిల్లా ఇదుముడి. అప్పటి వరకు కొంత గ్రౌండ్ వర్క్ చేసుకుని అది ఫస్ట్ మీటింగ్ అనుకుంటా మాదిగా అనేది స్టార్ట్ చేసిండు. ఎలాగైతే కాశీరామ్ గారు ఒక సైకిల్ మీద స్టార్ట్ చేసి యూపీలో ఉద్యమం స్టార్ట్ చేసిండో, ఏ స్థాయికి తీసుకుపోయిండో మనకు తెలుసు. మాయావతి 4 సార్లు చీఫ్ మినిస్టర్ అయింది యూపీకి. సో ఒకసారి అయితే అబ్సల్యూట్ 300 పైన వచ్చినాయి, అంటే ఉత్తరాంచల్ డివిజన్ అయిన తర్వాత. అలాగే 96 జూలై, డేట్ జ్ఞాపకం లేదు నాకు, నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో ఈవెన్ మనము దళితులను ఏ మాదిగోడ అంటేనే కేసు అవుతుంది. అటువంటిది మాదిగా అనే పేరు పెట్టుకుంటానికి జంకే వాళ్ళు ఆ ఒక్క సభ తర్వాత, 96 జూలై సభ తర్వాత మాదిగా అనే పేరు పెట్టుకుంటానికి గర్వపడుతున్నారు. 96లో చంద్రబాబు గారి మీద ఆ మీటింగ్ తర్వాత ఒత్తిడి చేశాడు. ఒక కమిషన్, రామచంద్రరాజు గారు అని కమిషన్ వేశారు. కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లే తేలింది అప్పటి వరకు 96 వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత
ఉద్యోగాల్లో 18,000 మాత్రమే మాదిగకు వచ్చినాయి, 72,000 మాల వాళ్ళకు వచ్చినాయి. అప్పుడున్న ఎమ్మెల్యే స్ట్రెంత్ 39 ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రానికి. 39లో 30 మాల, 9 మాత్రమే మాదిగా. లోక్సభకు వాళ్ళు ఇచ్చినా లేదా నాకు తెలుసు, 6గురికి 6 మాల. 77లో 67, 71, 77లో సిద్దిపేటకి వెళ్ళి ఎంపీ ఉండే వెంకటస్వామి గారు, పెద్దపల్లి నుంచి 89 అయ్యాడు. మొదలు సిద్దిపేట అతను 77లో కేంద్రంలో మంత్రి ఉండే. 72 తెలంగాణ ప్రజా సమితి 10 గెలిచిన తర్వాత విలీనమైన తర్వాత మంత్రి పదవి తెలంగాణ నుంచి ఏకైక మంత్రి ఆయన ఒక్కడే. రీహాబిలిటేషన్ లేబర్ అనుకుంటా, అది డిప్యూటీ మినిస్టర్, స్టేట్ కూడా కాదు, క్యాబినెట్ కాదు. 77లో కేంద్రంలో జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన నిరుద్యోగి అయిపోయాడు. ఇక్కడ 78లో కాంగ్రెస్ ఫామ్ అయిన తర్వాత అతనికి అక్కడ మంత్రి చేసిండు కదా, ఇక్కడ మంత్రి కావాలి. ఇందిరాగాంధీతో పైరవి చేసుకొని ఆయనే ఎంఎం మహాశం అని చెన్నారెడ్డి గారి, ఆయన సిద్దిపేట ఎంపీ అయ్యాడు 3వసారి. ఈయనే సికింద్రాబాద్ ఎంపీ 71, 77. అంతకుముందు ఎమ్మెల్యే ఆసిఫ్ నగర్ ఎంఎం మహాశం గారు, మళ్ళీ తర్వాత రాజ్యసభ కూడా 90 అయ్యారు. ఆయన ఇద్దరు మంత్రివర్గంలో 36 మంది మంత్రివర్గంలో వీళ్ళిద్దరు చేరారు. 6గురు నాన్ లెజిస్లేటర్స్, దాంట్లో భవన వెంకటరామ్ గారు, పివి చౌదరి గారు, ఇంకెవరో ఇద్దరు, వీళ్ళిద్దరు. వీళ్ళు జూన్ వరకు లోకసభ సభ్యునిగా 6 నెలలు ఉండొచ్చు, 6 నెలల లోపల కావాలి. 6 నెలల జూన్లో ఎమ్మెల్సీ అయ్యారు వీళ్ళిద్దరు, హాషం గారు అండ్ వెంకటస్వామి గారు. అది రాజీనామా చేసిన సీటు జనవరి 79 5 నాడు పోలింగ్ అయింది. నంది ఎల్లయ్య అని మాదిగ అతనికి ఏదైతుందో ఫస్ట్ టైం ఆయన ఎంపీ అయ్యాడు సిద్దిపేటకి. హాషం గారి ప్లేస్లో శివశంకర్ గారు అప్పటి వరకు అడ్వకేటే, లీడింగ్ అడ్వకేట్. ఆయనే ఎంపీ అయి తర్వాత కేంద్రంలో 80 మంత్రి, మళ్ళీ 84లో కామారెడ్డి, అది ఏంది మన నిజామాబాద్ ఓడిపోయినాక కూడా నిజామాబాద్ ఓడిపోయినాక కూడా మళ్ళీ రాజ్యసభ మంత్రి అయ్యాడు రాజీవ్ గాంధీ క్యాబినెట్లో కూడా. తర్వాత తెనాలి పోయిండు, మళ్ళీ తెనాల 98లో ఓడిపోయిండు, వేరే సంగతి. తర్వాత గవర్నర్ అయ్యాడు, కనుమరుగైపోయాడు అనుకోండి, చనిపోయాడు ఇప్పుడు. అప్పటి వరకు 6 లోక్సభ సభ్యులు మాలనే, 79 నుంచి ఒక మాదిగా. అప్పుడు ఇక నంది ఎల్లయ్య కంటిన్యూ అయ్యిండు. అయితే ఇక్కడ కానీ నాగర్ కర్నూలు కానీ ఎప్పుడు ఆయన అయితే రాజ్యసభ అయితే లోక్సభ సర్వసత్యనారాయణ కూడా అయింది అనుకోండి. ఆ సీట్నే మళ్ళీ సర్వసత్యనారాయణకి వచ్చింది. ఈయన రాజ్యసభ అయ్యాడు, ఎవరు నంది ఎల్లయ్య గారు. మధ్యలో ఓడిపోతే రాజ్యసభ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. అయ్యా ఒకటే మాదిగా 6 మాలనే కదమ్మా. రైట్. ఈరోజు బీసీల్లో వర్గీకరణ అంతే, యాదవులు వేరే, కాపులు వేరే, మన ఎల్లాపి వేరే, ముదిరాజు వేరే, వీళ్ళంతా ఉన్నారు కదా. వాళ్ళకు అట్లే నీవు ఏదైతుందో వర్గీకరణలో నీకు నష్టమేంది? జనాభా ప్రాతిపదిక మీద ఎస్సీలో, దళితుల్లో మాల ఎంత ఉన్నదనే తీస్తారు, వాళ్ళ పర్సంటేజ్ వీళ్ళ పర్సంటేజ్ వర్గీకరణ చేయడం వల్ల ఎవరికి. ఇప్పుడు మీరు వాళ్ళ ఇండ్లు అయితే ఒకరికి ఉండే కదా, గ్రామాల్లో మీరు కూడా ఖమ్మంలో తెలుసు కదా మీకు. అవును సార్. ఇప్పుడు వాళ్ళ వాడ వేరే, ఇటు ఊరవతలు ఉంటుంది, ఇటు వాడ ఇటు ఉంటుంది. మన్నెప్పి అంటే నేతకాని వాళ్ళది కూడా ఈ మాల వాళ్ళ దాని పక్కకే ఉంటుంది. వాళ్ళు వ్యవసాయదారులు. ఈ మాల అనే వాళ్ళు మన్నెప్పి అంటారు, మన్నెపోళ్ళు. వాళ్ళు నేతకాని వ్యవసాయదారులు, కొంత తెల్లగా ఉంటారు. వీళ్ళు యావరేజ్గా ఉంటారు. మాల మన్నెప్పి అంటారు. నీరటి సుంకరి పని చేస్తారు. నీరటి అంటే చెరువుల కోలుతారు. మాదిగా అనే వాళ్ళు ఏదైతుందో అచ్చుకట్టడము, ఈ పెండలు తీయడము, తర్వాత ఏదైతుందో పశువులు చనిపోతే తీసుకుపోయి ఆ పశువులు తినేవాళ్ళు వెనకట పూర్వం 30-40 ఏళ్ళ కింద. దానికి వచ్చే ఆవు కానీ, ఎద్దు కానీ, తర్వాత ఏదైతుందో బర్రె కానీ, వీటి తోలు ఏదైతుందో చెప్పులను తొండాలు చేసేవాళ్ళు. తొండాలంటే ఇది మూట కొడతాం కదా, పంపులు లేవు కదా, ఏది ఎడ్లతోటి మూట నీళ్ళతోటి చేసి ఆ మూటతోటి వచ్చి నీళ్లు పొలాలకు, ఇది మొక్కలకు ఈ ముందుకు పోతాయి, మళ్ళీ వెనుక వస్తాయి. ఆ తొండాలు పెనేవాళ్ళు. వాళ్ళు అట్టడుగుల అన్నింటిలో అన్యాయం జరిగింది కదా. రాజకీయంగా అన్యాయం జరిగింది దళిత రిజర్వేషన్లో, ఇటు ఉద్యోగాల్లో అన్యాయం జరిగింది. అలాగే ఈరోజు చెప్తున్నా 78 వరకు లంబాడా మన దగ్గర ఏదైతుందో ట్రైబల్ కాదు, ఓన్లీ గొండలి. 78లో అక్కడ విపి నాయక్ అని చీఫ్ మినిస్టర్ ఉండే 11 years మహారాష్ట్రలో. రవీంద్ర నాయక్ అని ఎక్స్ మినిస్టర్, తర్వాత ఎంపీ కూడా అయ్యాడు, టీఆర్ఎస్కి వెళ్ళి మంత్రి అయ్యాడు 78లో. ఈ లంబాడా కోసం ఏదైతుందో గతము 20 ఏళ్ళ కింద ఉండే, స్వాతంత్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళ తర్వాత మధ్యలో లంబాడా ట్రైబల్ కింద లేదు. అది పోరాటం చేస్తే లంబాడాను ట్రైబల్ కింద కలిపారు. మొదటిసారిగా 78లో లంబాడాలు ఏదైతుందో ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసే అవకాశం వచ్చింది 78 నుంచి. అప్పుడే ఒక ఫిబ్రవరి ఎలక్షన్ అంటే ఫిబ్రవరి 25 అంటే డిసెంబర్ 77కేమో ఇది కోర్టు తీర్పు వచ్చింది. అది ఇంప్లిమెంటేషన్ 78లో జరిగింది.
అప్పటి నుంచి లంబాడాస్ ఏదైతుందో మొత్తం డామినేట్ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేషన్లు కానీ, ఉద్యోగాలు కానీ, లోన్స్ కానీ, కార్ లోన్ కావచ్చు, ఆటో లోన్ కావచ్చు, వ్యవసాయ లోన్ కావచ్చు, మొత్తం లంబాడ. మోర్ దెన్ 70-80%. గోండోళ్ళు గుట్టలు ఉంటారు, వాళ్ళు చదువు సంస్కారం లేదు. వాళ్ళు దీనివల్ల వాళ్ళు ఏదైతుందో గోండోళ్ళు నష్టపోతున్నారు. అదే ఉద్యమము మీకు తుడుం దెబ్బ తీసుకుంది కదా మీరు, ఆదిలాబాద్ తుడుం దెబ్బ ఎంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అయింది. ఈరోజు అక్కడ ఆంధ్రలో కానీ, వైజాగ్లో కానీ, ఇప్పుడు ఇక్కడ ఖమ్మంలో కానీ, ఇక్కడ ఆదిలాబాద్లో కానీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. అలాగే వీళ్ళు వర్గీకరణ లేకపోవడం వల్ల ఎంత అన్యాయం జరిగింది అనేది 50 సంవత్సరాల ఉద్యోగాల విషయాలు చూసినాం, పొలిటికల్గా చూసినాం. అదే 5 ఏళ్లలో వీళ్ళకు వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు 2009లో 7 అయినాయి డీలిమిటేషన్లో ఎంపీలు, 6 పోయి 7 అయినాయి. 8వ సీటు జనరల్ సీటు, అది రిజర్వ్ పోయి జనరల్ అయింది, ఏది మల్కాజ్గిరి. 8 సీట్లు చేసి 7 ఎస్సీ కాక 1 జనరల్ సీటు కూడా రిజర్వ్ ఈయనకు సర్వే సత్యనారాయణ గారికి ఇచ్చుకుంటూ 4 మాదిగా 4 మాల ఇచ్చాడు. 39లో సమభాగం ఇచ్చాడు. అటువంటిది ఈరోజు ఏదైతుందో నీకు మాదిగా కేటగిరీషన్ చేస్తే ఏం జరిగిందండి? ఒకటి సుప్రీంకోర్టు ఇచ్చింది, ప్రధానమంత్రి ఓపెన్గా చెప్పాడు. అన్ని పార్టీలు ఇప్పటివరకు బీజేపీ కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ అన్ని పార్టీలు అసెంబ్లీలో పవర్ ఉన్నప్పుడు తీర్మానం చేసినాయి, పవర్ లేనప్పుడు మేనిఫెస్టోలో పెట్టినాయి. వీళ్ళెవరయ్యా? రైట్, ఓకే. ఇవాళ వివేక్ ఏదైతుందో ఈ మూవ్మెంట్ చేస్తుండు. వివేక్ భార్య ఎవరండి? లవ్ మ్యారేజ్, బ్రాహ్మణం. అన్న లవ్ మ్యారేజ్, ఓకే. ఆయనది 7 ఏళ్ళ లవ్, ఈయనది 1 ఇయర్ లవ్. వాస్తు అని వాస్తు, ఈ ఫ్యాక్టరీ వాస్తు కోసం విశాఖ పోయి వాస్తు పెట్టిండి అన్నాడు వాళ్ళ నాయన. ఈరోజు వాళ్ళిద్దరూ రైట్ లవ్ మ్యారేజ్. నీ పిల్లలు 3 నీ అన్న బిడ్డ చేసుకుంది కదా, అరేంజ్డ్ మ్యారేజ్ కదా, ఏ ఒక్క దళితుని చేసుకోలే కదా. కారణం ఏంటి? నీకు దళితుల మీద అంత ప్రేమ ఉంది కదా, ఎందుకు చేసుకోలే? పోనీ నీ కుటుంబం నుంచి ఇప్పుడు 3, అక్కడంతా మాదిగా హయ్యెస్ట్ పాపులేషన్. పెద్దపల్లి కానీ, బెల్లంపల్లి కానీ మాల కంటే మోర్ దాన్ మాదిగా. పెద్దపల్లి లోక్సభ చూసినా, చెన్నూరు చూసినా మాదిగానే. బెల్లంపల్లి నేతకాని అండ్ మాదిగా కలిస్తే మాల కంటే డబుల్ ఉంది. 3 ఎలక్ట్ అయిన అక్కడి నుంచి. రైట్, ఓకే. ఇంతకుముందు తండ్రి 4. శంకర్రావు 83లో ఈయన పిసిసి ప్రెసిడెంట్ అయితే షాద్ నగర్లో కిష్టయ్య అని ఒక తను పాపం డాక్టర్ మొదటిసారి ఎమ్మెల్యే అయ్యండి ఇందిరాగాంధీకి క్యాండిడేట్గా. ఎగరగొట్టి అల్లునికి ఇచ్చిండు శంకర్రావుకు, వీళ్ళ బావకు. 5 కదా కుటుంబం నుంచి. వీళ్ళు మేజర్ కాకముందు 72లో సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు, మా ఊరు దాంట్లో ఉంటుంది, మేడారం అందరు అప్పుడు, ఇప్పుడు రామగుండం అయింది, మేడారం 2009 వరకు. కొప్పులీశ్వర్ కూడా అన్నించి ఎలక్ట్ అయ్యాడు, మాతకి నర్సయ్య. సిట్టింగ్ ఎమ్మెల్యేను రాములు తీసేసి హైదరాబాద్ నుంచి పాయింట్ షర్ట్ ఏది లాల్చి పైజామా కొని ఇక్కడ మన లక్కడికాపూల్ నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించిండు 72లో. సొంత అన్న కొడుకు, ఎవరికి? వెంకటస్వామి గారికి అన్న కొడుకు జి ఈశ్వర్, గడ్డం ఈశ్వర్. 78లో ఇప్పించిండు, 83లో ఇప్పిస్తే ఓడిపోయిండు, 83లో అల్లుని తీసుకొచ్చిండు. ఎందరైనరా వీళ్ళ కుటుంబం 4 తండ్రితో కలిపి. బావ కుటుంబమే కదా 5, ఈశ్వర్ కుటుంబమే కదా 6. గడ్డం ప్రసాద్ వీళ్ళ చుట్టం. ఈశ్వర్ గారికి తమ్ముని కృష్ణకు, అంటే వెంకటస్వామి గారి అన్న కొడుకు ఏదైతుందో ప్రసాద్ గారి అక్కనిచ్చాడు, మళ్ళీ అక్క బిడ్డనే చేసుకున్నాడు. అంటే వెంకటస్వామి గారి కోడలు బిడ్డనే చేసుకున్నాడు. కోడలు బిడ్డే కదా. అవును సార్. అంటే ఇప్పుడు వివేక్ బామరిది, ఆయన వివేక్ వినోద్కు బామరిది. ఇంకో సుమిత్ర అని 8 మంది అండి. ఏ ఒక్క మాదిక కన్నా ఇప్పటి వరకు టికెట్ ఇప్పించాడా? రైట్. 83లో జూన్లో ఆయన పిసిసి ప్రెసిడెంట్, జూలైలో రాజశేఖర రెడ్డి గారు అయ్యారు తెలుగుదేశం వచ్చిన తర్వాత. మళ్ళీ ఎంపీ ఎప్పుడైతే ఇక్కడ ప్రభుత్వం ఎప్పుడైతే పోయిందో, ఎంపీ బై ఎలక్షన్ వచ్చింది. కోదాట రాజమౌళి గారు పెద్దపల్లిలో మాజీ మంత్రిగా ఆయన ఎంపీగా ఉండి చనిపోయాడు. మార్చిలో చనిపోతే జూన్ 21కి బై ఎలక్షన్ వచ్చింది. మేలో నోటిఫికేషన్. ఇందిరాగాంధీ అప్పుడు బతికుండే 84 వరకు, టికెట్ ఇవ్వాల. పిసిసి అధ్యక్షుడు 84లో రాజీవ్ గాంధీ ఎలక్షన్స్ పోయింది, ఇందిరాగాంధీ అక్టోబర్ చనిపోయిన తర్వాత ఇవ్వాల. 89లో నేను తీసుకెళ్ళాను. అక్కడికి ఎంపీ పెద్దపల్లి వచ్చాం. అంటే నీవు ఇక్కడ అధికారం లేకపోతే అక్కడికి వెళ్ళావు. 8. దానికంటే ముందు 83 నుంచి 89 నిరుద్యోగి. ఇందిరాగాంధీ అవుట్ చేసింది, రాజీవ్ గాంధీ కేర్ చేయలే. ఒక దుకాణం పెట్టిండు 88లో, దుకాణం నా భాషలో మాదిగా మాల యునైటెడ్ ఫ్రంట్ అని పెట్టిండు. ఓకే సార్. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక రూమ్లో ఆఫీస్ పెట్టిండు, రూమ్ తీసుకుని ఎవరి పేరు మీద. నేను ఎమ్మెల్యే క్వార్టర్లో ఉండేవాడిని. మారేడుపల్లిలో ఉంటుండే అప్పుడు ఆయన. చిక్కడపల్లికి వెళ్ళి మారేడుపల్లి మారిండు, మారేడుపల్లి ఇల్లు చిక్కడపల్లి మొదలు మంత్రి ఉన్నప్పుడు. తో పెట్టేమన్నాడు,
అయ్యా మాదిగకు మాలకు సగం సగం అన్నాడు. 50-50 అలా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని. దాంట్లో కృష్ణస్వామి అని ఎక్స్ఎమ్మెల్యే ఆఫ్ వికారాబాద్ మెంబర్, నారాయణ గారు అని సదాలక్ష్మి గారి భర్త పబ్లిక్ సర్వీస్ మెంబర్ ఇట్లా అందరినీ జమ చేసి 50-50 అన్నాడు. లక్ష్మీదేవి ఆంధ్ర నుంచి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ కదా, టికెట్ ఆయనది రాగానే మాదిగ లేదు మాల లేదు, కథం. మళ్ళా కదే 5 లోక్సభ మాలలకు ఒకటే మాదిగ. ఈయన టికెట్ రాగానే చెక్కో బిల్ల, ఫోన్లు బంద్. నేను ఆయనతోటే ఉన్నాను, 89 పెద్దపల్లి తీసుకెళ్ళాను. ఓకే సార్. ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తుడే లేదు. సపోజ్ ఫోన్ ఆన్ ఉంటే నన్ను ఎత్తుమంటుండే. ఎవరైనా వీళ్ళు చేస్తే, కృష్ణస్వామి గారు నారాయణ గారు చేస్తే, వెంకటస్వామి సాబ్ బయటకు పోయిందని చెప్పు. మరి ఫోన్ నీ దగ్గర ఉన్నది అంటే అప్పటికే సెల్ వచ్చినాయి కదా. అవును సార్, సెల్ వచ్చినాయి కదా, 89లో సెల్ వచ్చినాయి కదా. తో బయటకు పోయిందని చెప్పేవాను. అప్పుడు కాస్ట్లీ ఉండే అనుకోండి, ఇన్కమింగ్ అవుట్గోయింగ్ కాస్ట్లీ ఉండే. ఈ పద్ధతిలో చేసిన వాడు మాదిగలకు అన్యాయం చేసిండు. మాదిగా ఈ రిజర్వేషన్ మళ్ళీ ఎప్పుడైతే 2004 వరకు ఉండి 2004లో కొట్టుడు పోయిందో, రాష్ట్రానికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలనేది, రాష్ట్రానికి అధికారాలు లేవు అనేది ఏదైతుందో చెప్పడం వల్ల పోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఫుల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది అమలు చేయాలా? ఇది చివరి పోరాటము మందకృష్ణది. ఈరోజు 96-94 నుంచి చేస్తున్నాడు స్టార్ట్. 96 కమ్అవుట్ అయిండు మందకృష్ణ స్టేట్ లెవెల్లో ఆఫ్టర్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ మీటింగ్. జూలై డేట్ మర్చిపోయాను అనుకోండి. తో ఈ 94 అంటే 94 అంటే 6 + 30 సంవత్సరాల పోరాటం. అన్ని పార్టీలు ఒప్పించగలిగిండు. ఎట్లయితే కేసీఆర్ అన్ని పార్టీలు ఒప్పించగలిగిండో, ఒక సిపిఎం అండ్ ఎంఐఎం తప్పితే అన్ని రాజకీయ పార్టీలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ పార్టీలు ఒప్పించిండు. చివరకు ఈరోజు కోర్టులో కూడా తీర్పు వచ్చింది. ప్రధానమంత్రి అడ్రస్ చేసిండు, దాని మీద ఒక కమిషన్ వేసిండ్రు. ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటే పార్టీ లైన్కు వ్యతిరేకం. హరిహరాదులు వచ్చినా 1 year 2 years ఖచ్చితంగా ఏబీసీ కేటగిరీషన్ జరగవలసిందే, జరుగుతుంది అనేది నాకు విశ్వాసం ఉంది. ఈ యొక్క మాదిగ దండోరా ఇష్యూలో 96 నుంచి నేను ఏదైతుందో, పెద్దపల్లి అప్పుడు కృపాకరన్ నెల్లూరు లీడర్ ఉండే, బాగా టాప్ లీడర్. అవును సార్. తెల్లగా ఉంటుండే. ఈ మందకృష్ణకు రైట్ హ్యాండ్ లెక్క ఉండే. మా ప్రాంతం అంతా ఆయన్నే పంపించాడు, ఆదిలాబాద్, కరీంనగర్. అప్పుడు ఆర్థికంగా అడ్వర్టైజ్మెంట్ కాదు, 4-5 వెహికల్స్ కూడా ఇచ్చిన. ఆ రోజుల్లో నేను 30,000 మాతంగి నరసయ్య 5-10 ఆయన ఇచ్చాడు. మాతంగి నరసయ్య మాజీ మంత్రి, అప్పటి వరకే మాజీ ఎమ్మెల్యే, తర్వాత మళ్ళీ 2 సార్లు అయింది అనుకోండి. మాదిగ ఇష్యూలో జగన్నాథం గారు కూడా నేను అనుకుంటే ఇప్పుడు బతుకున్నారనుకుంటే, ఎక్స్ఎంపీ, ఆయన కూడా స్ట్రాంగ్ సపోర్ట్ చేశాడు. అప్పుడు ఏం లేకుండే అనుకోండి. సో మందకృష్ణ దీంట్లో సాధనలో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వీళ్ళు ఏం చేయలేరు. ఈ సభ కూడా ఫిబ్రవరి 7కి అనుకుంటా కదా. అవును సార్, ఫిబ్రవరి 7. 1,00,000 డప్పులు, వేల గొంతుకలు, 1,00,000 డప్పులు. ఖచ్చితంగా ప్రజల నుంచి నాకుండే ఫీడ్బ్యాక్, నాకుండే మిత్రులు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దాంట్లో ఉండే దళితులు కూడా ఉన్నారనుకోండి, వాళ్ళతో మాట్లాడినప్పుడు టూ గుడ్ స్పందన వస్తుంది. దానికోసము ఆయనకు సర్వ విధాల ఆయన శక్తులు, ఈ 30 ఏళ్ళ పోరాటం ఒకటి, ఈ యొక్క దీని మీటింగ్ సక్సెస్ చేయడం ఒకటి అనుకుంటుండే. మొన్ననే ఒక ఇష్యూలో నేను ఏదో ఇంటర్వ్యూ ఇస్తే, నేను రాజమండ్రిలో ఉంటే 2 రోజులు, మొన్న అతను మాట్లాడాడు. వాట్సాప్ కాల్ పక్కకి ఎవరిదో ఉంటుంది. అన్నా నువ్వు బాగా మాట్లాడావన్నా, నువ్వు అంటే నేను మొదటి నుంచి సపోర్ట్ చేస్తాను, నీకు తెలుసు కదా నా ఇష్యూ. నేను రాజశేఖర రెడ్డి గారినప్పుడు నేను వచ్చి కలుస్తా అంటే, లేదన్నా నేనే నేను కలుస్తా అన్నాడు. బట్ దీనికోసము నేను కూడా నా మిత్రులను చాలామందికి, లోకల్గా కొంతమందికి చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా 1,00,000 కాకుండా మోర్ దాన్ 50,000 పైన డప్పులు మాత్రం ఖాయం. ఏ గ్రౌండ్ పెడతాడో నాకు ఇంకా డిసైడ్ కాలేదు. నిజాం గ్రౌండ్ సరిపోదు. ఎంటైర్ ట్యాంక్ బాండ్ కానీ, ఎంటైర్ హ్యాబిట్స్ కానీ, ఇటు అసెంబ్లీ కానీ ఎక్కడ లేనంత హైదరాబాద్ అంతా మొత్తం దిగ్బంధం కావడం ఖాయం. ఎట్లయితే ప్రజాగర్జన రామారావు గారు 94 అక్టోబర్ 10th ఏదో చేశారు, నేను అనుకుంటున్నా దాని అంత సక్సెస్ అయితే ఏది పరేడ్ గ్రౌండ్స్లో చేశాడు. సింహగర్జన ఖచ్చితంగా కనివిని ఎరగని ఏదైతుందో, ఈ ఫిబ్రవరి 7కి ఏదైతుందో, నేను కూడా మీ డైలీ న్యూస్ ద్వారా దళితుల్లో మాదిగ తెగ ప్రతి వాళ్ళు, రాజకీయాలకు అతీతంగా ప్రతి వాళ్ళు ఏదైతుందో, ఒకరు ఇంపార్టెంట్ అనుకున్న ఒకరికి 5-10 మందిని వాళ్ళ ఓన్ వెహికల్ ద్వారా కానీ, కొంత అక్కడ ఉండే దాతలు ఉంటారు, తీసుకొని ఏదైతుందో మీరు లారీలా, బస్సులా, ట్రైన్లా ఏదైతుందో ఖచ్చితంగా ఎక్కడిదక్కడ పులిహోర చేసుకొని హైదరాబాద్ వచ్చి దిగ్బంధం చేసి, ఒకసారి మీ శక్తి ఏందనేది కంప్లీట్ ఏదైతుందో, ఈ యొక్క వివేక్ ఆర్టిఫిషియల్ ఏదైతే చేస్తుండో,
ఈరోజు తాపి పని నుంచి టాటా బిర్లా అయిందండి. ఈరోజు నేను అడుగుతున్నా, 10 రాష్ట్రాల్లో వాళ్ళ పరిశ్రమలు ఉన్నాయి. ఎక్కడైతే ఆయన ప్రాతినిధ్యం వహిస్తుండో ఇప్పుడు వాళ్ళు ముగ్గురు, అంతకుముందు ఎంపీ అయ్యిండు, వాళ్ళ అన్న మంత్రి అయ్యిండు, 2004 ఈ మంత్రి అయ్యిండు, 5 సార్లు ఓడిపోయిండు, గెలిచింది 2వ సారి, ఫస్ట్ టైం మంత్రి అయ్యిండు. వాళ్ళ నాయన అక్కడి నుంచే కేంద్ర మంత్రి అయ్యిండు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్. అక్కడ ఇసుక ఉందండి, ఇసుక పుష్కలంగా నుంచి వస్తుంది కదా సార్, మొత్తం అవును సార్, చెన్నూరు ప్రాంతం, మంతిని ప్రాంతం నుంచి వస్తుంది కదా సార్, వేల లారీలు వస్తుంది కదా హైదరాబాద్కు. అక్కడ రైల్ ట్రాక్ ఉంది కదా సార్, హైవే కనెక్టివిటీ ఉంది కదా సార్, సిమెంట్ ఏదైతుందో మంచిర్యాలలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా సార్, ACCY MCC అయింది కదా, దేవాపూర్ ఉంది కదా, కేశవరాం ఉంది కదా, అన్నీ దొరుకుతాయి అక్కడ. ఎందుకు అక్కడ ఫ్యాక్టరీ పెట్టలేదండి? అక్కడనే నీ రేకులు, సిమెంట్ రేకులు అక్కడనే అమ్ముడిపోతాయి కదా, అక్కడి ప్రొడక్షన్ ఇక్కడ సరిపోదు. పక్క ఉన్న రామ్టేక్లో పెడతావు, బెంగాల్లో పెడతావు, పాండిచేరిలో పెడతావు, తమిళనాడు పెడతావు, యూపీలో పెడతావు, తాండూరులో పెడతావు, అక్కడ ఎందుకు పెట్టలే? రాజకీయంగా జన్మనిచ్చింది నీ నాయనకు 57లో చెన్నూరు నియోజకవర్గం, ఇప్పుడు ఏదైతే వివేకానందారో 57లో 5 ఏళ్ళు ప్రజల దగ్గర పోతే 62 గజ్వేల్లో వస్తే, గజ్వేల్లో రంగారెడ్డి గారని అతను ఒక దగ్గర పాలేరుండే సైదయ్య అని ఇండిపెండెంట్ పెట్టి ఓడించాడు. ఆయన 62, 67, 72, 78, 83లో ఓడిపోయాడు, 4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఈరోజు రాజకీయ జన్మని తండ్రికి ఇచ్చింది, నీ అన్నకిచ్చింది వినోద్కు, నీకిచ్చింది, నీ కొడుకిచ్చింది, నీ పెద్దనాన్న కొడుకు ఈశ్వర్కి ఇచ్చింది. ఇస్తే అక్కడెందుకు? అక్కడేం అన్యాయం జరిగిందని అక్కడ నిరుద్యోగులు ఉన్నారు కదా, నేను నిరుద్యోగ స్కీమ్స్ పెడతా అంటున్నావు, నీ ఫ్యాక్టరీ ఎందుకు పెట్టలే? సిగ్గు లజ్జా ఉండాలి నీకు. ఈరోజు తాపి పని నుంచి టాటా బిర్లా స్థాయికి ఎదిగినావు. నీ లెక్కలే చెప్తున్నాయి. నీ తండ్రే తాపి పని చేసాడు, ఆయనే చెప్పిండు. నేను అడుగుతున్నా మీ డైలీస్ ద్వారా, ఇప్పటికైనా అక్కడ ఉండే ప్రజలు ముగ్గురిని వాళ్ళ నాయనని ఎన్నిక చేసిండు 57ని, మళ్ళీ 89లో రీబర్త్ నేను తీసుకెళ్ళాను, రీబర్త్ నేను ఇప్పించాను. కేంద్ర మంత్రి అయిన రూరల్ డెవలప్మెంట్, ₹1 తెలియదండి. రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ 1000 కోట్లు తెలుసు. ఒక ఊరికి ఒక రక్షణ నీటి పథకమో, ఒక రోడో, ఒక హౌసింగ్ స్కీమో, జీరో. సిమెంట్ ఫ్యాక్టరీ తెచ్చుకొని సిమెంట్ అమ్ముకున్నాడు. పివి నరసింహారావుని ఏది ఉగాది పచ్చడికి పిలిచి మంత్రిగా ఏమడిగిండంటే కోరిక, నా కొడుకు సిమెంట్ ఫ్యాక్టరీ పెడుతుండు, ఆ సిమెంట్ అమ్ముకున్నాడు, లైసెన్స్ స్టార్ట్ కాకముందే అమ్ముకున్నాడు సిమెంట్ ఫ్యాక్టరీ విశాఖ. పివి నరసింహారావు గారు ఇచ్చిన 92లో తాండూరులో. దాన్ని ఎట్లా అమ్మిండి దాని పెద్దలో స్కూల్నే అనుకోండి, మంచి ప్రీమియంకు ₹1,00,00,000 అమ్మిండు, ప్రీమియంకు అమ్మిండు సిమెంట్ ఫ్యాక్టరీ పర్మిషన్. అటువంటిది ఈరోజు దళితుల్లో అన్యాయం జరిగింది. ఆ న్యాయం కోసమే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. ఖర్గే గారు చెప్పిండ్రు, సోనియా గాంధీ గారు చెప్పిండ్రు, అసెంబ్లీలో తీర్మానాలు జరిగినాయి. రేవంత్ రెడ్డి గారు మొదటి ఇంప్లిమెంట్ చేసేది నేనన్నాడు సుప్రీంకోర్టు. దీన్ని నువ్వేందా అడ్డుకునేది? నువ్వేందా యుద్ధం అనేది? ఏమి యుద్ధం చేసినావు 99లో? నీ నాయన ఏమి యుద్ధం చేసిండు? లోపాయకారిగా సపోర్ట్ చేసి మేనేజ్ చేసి తీర్పులు వ్యతిరేకంగా వచ్చేటట్టు చేసిండు. ఇప్పుడు నువ్వు బహిరంగంగా వస్తున్నావు. ఎందుకు వస్తున్నావు? మంత్రి పదవి కోసము. దీన్ని పెట్టి మంత్రి వాళ్ళని స్ట్రెంగ్త్ని చూపే, నేను పెద్ద బలవంతుణ్ణి దళితుల్లోని. చాలా అన్యాయం చేస్తున్నావు వివేక్. చరిత్ర నిన్ను క్షమించది. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే నీ మనమరాలు కూడా పెళ్లికి వస్తున్నారు కొందరు. ఇంకొక సంతానం, ఒక బిడ్డనా ఇప్పుడు ఏదైతుంది ఇంకా పెళ్లికి ఉంది. కమాన్, దళితులు చేసుకో, దళితులు చేయి. నీ భార్య ఒప్పుకుంటారా చూడు ఒకసారి, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొడుతుంది సరోజమ్మ. దయచేసి ఏదైతుందో దళిత వ్యతిరేకి, ఫ్యూడలు, మినిమం వేజులు వాళ్ళ ఫ్యాక్టరీలు ఇవ్వలేదు, నెలల కొద్ది స్ట్రైక్ జరిగినాయి, నెల రోజులు తీసుడు తీసేయడం. ₹1000 ఇంజనీరింగ్ ఒక మన ఇది కాల్ సెంటర్ పెడితే పంజగుట్లో పెట్టిండు ఎవరు? వినోద్. 2004 కన్నా ₹1000 నేను బూతులలో 1500 ఇచ్చిన, టెలిఫోన్ బూతులో 1500 ఇచ్చిన, ఇంజనీరింగ్ చేసినందుకు ₹1000 ఇచ్చిన. కార్మిక ద్రోహులు వీళ్ళు. తో దీన్ని ఎవరు ఆపలేరు. మందకృష్ణ మంచి నిర్ణయము. ఖచ్చితంగా ప్రతి దళిత సోదరుడు, అంటే మాల కాక, మాదిగ ఉంది, డెక్కలు ఉంది, బైండ్ల ఉంది, ఎవరైతే వీళ్ళందరూ ఏదైతుందో అన్యాయం జరిగిన జాతి అంతా దీనికి సహాయ సహకారాలు అందించాలి. అలాగే సామాజిక స్పృహ ఉన్నవాడు మందకృష్ణ, హ్యాండిక్యాప్ చేసిండు, ఓల్డ్ ఏజ్లో పెన్షన్ కోసం పోరాటం చేసి సాధించినవాడు అతను. అతనికి ఏదైతుందో ఏ కులంలో కానీ ఎవరైనా కానీ ఎవరైతే అన్యాయానికి గురిపోతారో దానికోసం పోరాటం చేసినవాడు.
దీనికి అన్ని వర్గాల మద్దతు పలికి ఈ మాదిగ ఇష్యూలో ఏదైతుందో ప్రతి వ్యక్తి, ఇది పార్టీ మేనిఫెస్టో, కాంగ్రెస్ నాయకులు కూడా ఒకసారి గమనించాలా. వాళ్ళ ట్రాప్లో పడి కొందరు ప్రజాప్రతినిధులు అంటే అగ్రవర్గాల వాళ్ళు కూడా ఆ స్టేజ్ మీద పిలిస్తే పోయారు. ఎక్కడికి? వినోద్ గారి ఫంక్షన్కు. వాళ్ళు చరిత్రహీనులుగా మెలుగుతారు. అన్యాయం జరిగింది వీళ్ళకు. కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టింది. దీన్ని కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించినట్టే. అవసరమైతే అధిష్టాన వర్గం పోయి కాంగ్రెస్ నుంచి వీళ్ళను సస్పెండ్ చేయాలి, ఎక్స్ప్లెనేషన్ అడగాల, షోకాజ్ నోటీస్ చేయాలని మీ ఢిల్లీ న్యూస్ ద్వారా ముఖ్యమంత్రి గారికి, మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.